నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు సర్పంచులు మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, టీడీపీ ఏ కార్యక్రమం చేయబోయినా అడ్డుపడుతున్నారని, టీడీపీ సర్పంచులని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు। సమావేశం పెట్టి మమ్మల్ని అభివృద్ధి పనులు చేయలేదని, చెందలేదని మమ్మల్ని మాట్లాడడం జరిగింది। కానీ మేము చేసామా చేయలేదా అనేది గ్రామంలోకి వచ్చి గ్రామంలో ఎక్కడ నిలబడినా, ఏ వార్డులో నిలబడినా మేము చేసామా చేయలేదా అనేదానికి మేము ఎక్కడైనా సరే ఏ వార్డుకి వెళ్ళినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఈ సమావేశంలో తెలియజేయడం అయింది। పైగా మధురెడ్డి గారు వార్డు మెంబర్కి బాధ్యత లేదా అని అడుగుతున్నాడు। ఆయనకి కళ్ళు కనిపిస్తున్నాయా కనిపించట్లేదా అని నేను ఈ సమావేశంలో అడుగుతున్నాను। గత 21 రోజుల నుండి కొల్లాపురం గ్రామంలో అతిసార అనే వ్యాధితో ఆరుగురు మరణించడం జరిగింది। మేము 24/7 అక్కడే ఉండి ప్రతి ప్రజల సమక్షంలోనే ఉండి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇబ్బందులు తెలుసుకొని అక్కడే ఉండి వైద్య పర్యవేక్షణలోనే అన్నీ గమనిస్తూ చేయడం జరిగింది। కానీ మధురెడ్డి గారు ఇలా వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది సరికాదు అని నేను తెలియజేయడం అయింది। ఏదైనా అతనికి వ్యక్తిగతంగా ఏదన్నా కానీ ప్రజల మధ్యలోకి వచ్చి చర్చకు సిద్ధంగా ఉంటే నేను ఇప్పుడే సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను। అందరికీ నమస్కారం। ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో మా గౌరవ నాయకులు, మా స్థానిక నాయకుల సూచనల మేరకు ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది। ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ ఆధ్వర్యంలో గమనిస్తున్నాం, వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి। ఏ వ్యవస్థని కూడా రాజ్యాంగబద్ధంగా సక్రమంగా అమలు చేయనీయకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ యొక్క అధికారులు ఈ వ్యవస్థ జరుగుతుంది। గత 15-20 రోజుల నుంచి పల్లాపల్లి గ్రామంలో అతిసార వ్యాధి ఉంది। అతిసార వ్యాధి ఎవరి వల్ల ప్రబలింది, ఏ విధంగా ప్రబలింది? ఒక్క గ్రామాన్ని కంట్రోల్ చేయలేక 15 రోజుల నుంచి ఒక మెడికల్ క్యాంపు 20 రోజుల దాకా కొనసాగుతుంటే గ్రామంలో రాబోయే వర్షాకాలంలో ఇంకెక్కడైనా కానీ జరిగితే మరి ఈ వైద్య శాఖ ఏం చేయగలుగుతుంది? ఎంతవరకు ఇన్ని రోజులు పట్టిందా మీకు? మళ్ళీ రిపీట్ అవుతాం। మరి నిన్న వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇది పంచాయతీలోని లోపం, పంచాయతీ వాళ్ళు సరిగ్గా జరగలేదు। ఈ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఏ విధంగా జరుగుతుందో రాజ్యాంగ వ్యతిరేకంగా మీకే తెలుసు। మీ ఆధ్వర్యంలో మీ కర్మాలకు వెళ్ళినటువంటి గ్రామ పంచాయతీలే ఈరోజు తిరుగుబాటు చేసి అడుగుతున్నారు, మాకు నిధులు లేవు, మేమేమి చేయలేకపోతున్నాం, మమ్మల్ని నిర్వీర్యం చేశారు, పంచాయతీకి రావాల్సిన నిధులన్నిటి కూడా ఏదో ఒక రూపంలో వెనక మార్గం మనల్ని ఇచ్చేసి వేరొక శాఖలకు బంధించేసి ఈ పంచాయతీలు నిర్వీర్యం చేశారని మీ యొక్క సర్పంచ్లే, అయ్యా బ్లీచింగ్ లేదో, చేపలు కట్టలకు డబ్బులు లేవో, మాకేమీ లేక బాధలు పడుతున్నామంటే మా అభ్యర్థిగా గెలిచినటువంటి ఇసుపాలెం గ్రామ పంచాయతీ ఒక గిరిజన, కానీ ఆయన శక్తికి మించి చేస్తున్నాడు। ఏ యొక్క కార్యక్రమాన్ని విస్మరించాడు? మీరు ఎవరు సహకరించట్లా, అధికారులు సహకరించట్లా, రావాల్సిన ఫండ్స్ పంపలా। మరి ఈరోజు గ్రామ పంచాయతీ ఆపామా? వాటర్ ప్రాబ్లం అంటే చేశాం, కరెంటు ప్రాబ్లం అంటే చేశాం, ఏం చేయకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద కొంతమంది నాయకులు ప్రచారం చేయడం, దుష్ప్రచారం చేయడం, అంటే మా యొక్క సర్పంచ్ మా అభ్యర్థి గెలిస్తే ఆ పంచాయతీ బలహీనమా? ఆ పంచాయతీని బలహీనం చేస్తున్నది మీరు, వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నది మీరు। మరి ఈరోజు కొల్లాపల్లి, ఇసుపాలెం గ్రామాల్లో, అలాగే పోల్నాడు అనేక వేకర్ స్టేషన్, చిన్న చిన్న హ్యామ్లెట్స్ గిరిజన యువకుడు గెలిస్తే వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళ మీద అబాండాలు వేయటమా? ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది। ఒక సర్పంచ్ గెలిస్తే ఏ విధంగా ఏ వ్యవస్థ కూడా సహకరించకుండా మళ్ళీ నిందలు వేయడం వీటి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది। గ్రామ పంచాయతీలో పక్క రవంత సర్పంచ్ అవినీతి లేకుండా, సహాయం లేకపోయినా కానీ పోరాటం చేసి గ్రామ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నాడు మా పార్టీ నాయకులు, మా సర్పంచ్ పూర్తిగా కట్టుబడి ఉన్నాం। ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో దానికి నిలబడి మేము పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం। బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం మండల పార్టీ ఆఫీసు నందు ఈ యొక్క ఇసుకపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు సవివరంగా ప్రజలకి మీడియా ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఈనాడు। ఎందుకనంటే మా 21/2/2021 గౌరవ సర్పంచ్ గారు, గౌరవ వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ ఎన్నిక జరిగింది। అంటే సుమారుగా
2 సంవత్సరాల 7 నెలల కాలంలో ఈరోజు వరకు కూడా పంచాయతీని సుమారు 11 మోటార్లు ఉన్నాయి. ఇసుకపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి 4 యాంబ్లెట్లు లైట్లు వేయాలన్నా, పారిశుద్ధ్యం చేయాలన్నా, ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా నెలకి ఇంచుమించు 50 నుంచి 60-70 వేల రూపాయలు లేదే చేసే పని కాదు. ఆలోచన చేయాలా. నిన్న వైఎస్ఆర్సీపీ ఒక నాయకుడు మాట్లాడతాడు, అయ్యా మేము సర్పంచ్ వచ్చినప్పటి నుంచి ఒక చిన్న పని కూడా చేయలేదు, వాళ్ళు ఎక్కడ తలబెట్టుకొని తిరుగుతాడో సిగ్గు లేదు అని అన్నావు. చెప్తా ఉన్నాం, ఇదే మీడియా ముందర ఇదే భాష ఇదే మాట మేము అనగలుగుతాం, కానీ మాకు సంస్కృతి ఉంది, మేము కూడా అనగలుగుతాం నీకు సిగ్గు లేదా అని. కానీ మేము అనం, ఎందుకంటే మాకు ఆ నీతి నిజాయితీ నిబద్ధత, మమ్మల్ని ప్రజలు ఎన్నుకునేందుకు ప్రజలు పని చేయమన్నారు. ఆ రోజు ఏదైతే మేము వాగ్దానం చేసామో, లైట్లు వేస్తానన్నామో, పారిశుద్ధ్యం చేస్తామన్నామో, ఏదైనా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చి చేస్తాను. ఈ రోజుకి 2 సంవత్సరాల 7 నెలల్లో సంవత్సరం రోజులు మా సర్పంచ్ గారు పదే అధికారుల చుట్టూ తిరిగి, అయ్యా మా బయోమెట్రిక్ చేయలేదు, మీరు ఎంపీడీ కాడికి వస్తే పంచాయతీ సెక్రటరీ కాడికి ఇవ్వమంటారు, సెక్రటరీ కాడికి పోతే డిపిఓ కాడికి ఇవ్వమంటారు, డిపిఓ గారి దగ్గర పోతే కలెక్టర్ దగ్గర ఇవ్వమంటారంటే అందరికీ అర్జీలు ఇచ్చాం. ఎక్కడ పంచాయతీ సెక్రటరీకి ఇచ్చాం, ఎంపీడీఓకి ఇచ్చాం, డిపిఓ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. అయ్యా మా పంచాయతీ నిర్వీర్యం అయిపోతుంది, మా సర్పంచ్ గారిది బయోమెట్రిక్ ఆన్లైన్ ఆధార్ చేయట్లేదని. ఇంకో ఆయన అంటాడు, అయ్యా తంబు సర్పంచ్ వేస్తాడా లేదా నేనేస్తానా? సర్పంచే తంబేస్తాడు. సర్పంచ్ తంబు ఎవరు చేస్తారు? ఆధార్ ఎవరు లింక్ చేస్తారు? పాన్ కార్డు ఎవరు లింక్ చేస్తారు? అవన్నీ అంటాడు. ఆధార్ తంబు బాగా పనిచేసిందయ్యా అని. ఇదిగోండి మీడియా మిత్రులారా, మా సర్పంచ్ 25 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి ఆఫీసర్లు అయినా కూడా నా తంబు మీరు ఆన్లైన్ చేయలేదు, ఎందువల్ల చేయలేదు కారణం అన్నది చెప్పండి, లేకపోతే మేము ఎన్నిక జరిగింది మీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని రద్దు చేయండి. రాజ్యాంగబద్ధంగా మేము ఎన్నిక జరిగినా కూడా మీరు మాకు సహకరించట్లేదు కాబట్టి చూడండి, 25 సార్లు ఇసుకపాలెం గ్రామ సర్పంచ్ ఈగ సిద్ధయ్య గారు బయోమెట్రిక్ కోసం పోయాడు. ఒకరోజు ఆధార్ పొరపాటు జరిగిందంటారు, మరో రోజు పాన్ కార్డు పొరపాటు జరిగిందంటారు. టోటల్గా వ్యవస్థ వస్తే మాకు పైనుంచి ఆదేశాలు రాలేదు, పైనుంచి మాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, మేము బిల్లులు పెట్టమంటారు. అయినా కూడా పంచాయతీకి మాట ఇచ్చాం ప్రజలకు. ఆ రోజు మేము బాధ్యత తీసుకుంటాం పంచాయతీకి సంబంధించని చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా 11 మోటార్లో ఏ ఒక్క మోటార్ అయినా ఒక్క 6 గంటలు కూడా మోటార్ ఆడకుండా లేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మేము కూడా చెప్తున్నాం కదా. పదే లైట్లు నెలకోసారి వేస్తున్నాం, పారిశుద్ధ్యం ఒకసారి చేస్తున్నాం. మేము రోజు చేయట్లా 70-80 వేలు ప్రతి నెల కావాలి. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలుగుతాడో గిరిజన సర్పంచ్. ఆయనకు ఉన్నటువంటి మేకలు ఏదో ఇంకోటి వార్డు నెంబర్లు వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తున్నారు. ఇకపోతే అన్నాడు ఆయన, అయ్యా 20 ఇసుకపాలెం గ్రామ పంచాయతీకి 22 లక్షల రూపాయలు పెట్టి వడ్డీపాలెం సిమెంట్ రోడ్లు వేశారు అన్నారు. వడ్డీపాలెం చెప్తున్నాం, మీకు తెలియకపోతే తెలుసుకో, నీ అధికారులు కాడా నీ నాయకత్వం కాడా నీవు చెప్పే ప్రతి సబ్జెక్ట్కే ఆన్సర్ ఇచ్చే తీరుతాం. 20 లక్షలు ఏరే చేశారు, 21/2/21 ఎన్నికయ్యినా పని జరిగింది ఎప్పుడు? ఆ టైంలో మీరు బిల్లులు తీసుకుంది ఎప్పుడు? మార్చి 23వ తారీఖు. అంటే ఇదే సర్పంచ్ అనుమతితో మీరు బిల్లులు తీసుకున్నారు. మీరు కాదు, పంచాయతీ నిధులతో చేశారు. ఈ సర్పంచ్ చేస్తాడని పంచాయతీ నిధులు, మీ ఫండ్స్ కాదు, గ్రామ పంచాయతీ నిధులని మీరు సిమెంట్ రోడ్లు వేశారు, బిల్లులు పెట్టారు. అయినా మేము వ్యతిరేకం చెప్పలా, పని జరిగింది, బిల్లులు ఇదే సర్పంచే అనుమతితో మీకు ఇప్పించాం. తర్వాత ఇంకో మాట చెప్పావు,